హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చాలా స్పెషల్. మనం వచ్చేసాం హైదరాబాద్లోని ఫేమస్ ఏరియా గచ్చిబౌలికి. ఈ వీడియోలో మనం ఈ ఏరియాలో ఉన్న స్ట్రీట్స్, అక్కడి వైబ్స్, ఒక అందమైన దేవాలయం, ఇంకా అక్కడి ఫేమస్ ఫుడ్ స్పాట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈరోజు చిన్న ట్రిప్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ ట్రిప్. ఎందుకంటే మనం చూడబోతున్నది రైతుల కోసం పెట్టిన ఒక పెద్ద అగ్రికల్చర్ ఎగ్జిబిషన్, దట్ ఈస్ రైతు బడి అగ్రి షో. ఉదయాన్నే ట్రైన్ దిగ్గానే ఈ సిటీ వైబ్స్ అంటే వేరే లెవెల్. ఎక్కడ చూసిన ట్రాఫిక్, పెద్ద పెద్ద బిల్డింగ్స్, మెట్రో ట్రైన్స్. హైదరాబాద్ అంటే నిజంగా ఒక స్పెషల్ ఫీలింగ్ ఇస్తుంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా అగ్రి షో జరుగుతున్న ప్రాంగణానికి దగ్గరికి వచ్చేసాం. ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసరికి ఎంతమంది రైతులు, స్టూడెంట్స్, అగ్రికల్చర్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు చూడండి. చాలామంది తమ ఫార్మింగ్కి కొత్త ఐడియాస్ నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చారు. లోపలికి వెళ్ళగానే ముందుగా కనిపించింది పెద్ద పెద్ద ట్రాక్టర్లు, కొత్త మోడల్ ఫార్మింగ్ మిషన్స్. ఇవి చూస్తుంటే మనం ఇప్పటి వరకు చూసిన వ్యవసాయం కంటే ఇప్పుడు చాలా మోడర్న్గా మారిపోయిందని అర్థమవుతుంది. ఇక్కడ స్టాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్తున్నారు. కెమికల్స్ లేకుండా ఎలా పంటలు పండించాలి, నేల ఫర్టిలైజేషన్ ఎలా పెంచాలి అని వివరంగా చెప్తున్నారు. మన ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిదని చెప్తున్నారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే కొత్త రకాల విత్తనాలు, కొన్ని హైబ్రిడ్ సీడ్స్ చూపిస్తున్నారు. ఇవి తక్కువ నీళ్ళతో కూడా మంచి దిగుబడి ఇస్తాయని చెప్తున్నారు. రైతులు ఇక్కడ చాలా ఆసక్తిగా ప్రశ్న అడుగుతున్నారు. వాళ్ళకి ఎదురయ్యే సమస్యలు చెబుతూ సలహాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఎగ్జిబిషన్స్ రైతులకు నిజంగా చాలా ఉపయోగపడతాయి. హైదరాబాద్ అంటే మనకి ఫస్ట్ మైండ్లో వచ్చేది బిర్యానీ, ఐటీ కంపెనీస్, నైట్ లైఫ్. కానీ ఇక్కడ అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా చాలా పవర్ఫుల్ ఇన్నోవేషన్ జరుగుతున్నాయి. వైబ్ ఏంటంటే ఇక్కడ ఫుల్ ఎనర్జీ, కలర్ఫుల్ స్టాల్స్, లౌడ్ అనౌన్స్మెంట్స్, ట్రాక్టర్ డిస్ప్లే, మిషన్ డెమాన్స్ట్రేషన్. చూస్తుంటే ఒక మినీ అగ్రికల్చర్ ఫెస్టివల్లా ఉంది. ఇక్కడ ఇండియాలోని డిఫరెంట్ స్టేట్స్ నుంచి కంపెనీస్ వచ్చి లేటెస్ట్ ఫార్మింగ్ టెక్నాలజీస్ చూపిస్తున్నారు. ఫార్మర్స్కి టైం సేవ్ అయ్యే మిషన్స్, వాటర్ సేవ్ అయ్యే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్, ఆర్గానిక్ ఫార్మింగ్ మెథడ్స్, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుంది. ఫస్ట్ స్టాల్లో మనం చూసింది మోడర్న్ ఫార్మింగ్ ఎక్విప్మెంట్. పాతకాలంలో ఫార్మింగ్ అంటే ఫుల్ మాన్యువల్ వర్క్, కానీ ఇప్పుడు టెక్నాలజీతో ట్రాక్టర్స్, మినీ హార్వెస్టర్స్, ఆటోమేటిక్ స్పీడ్ ప్లాంటర్స్ అన్నీ ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. ఫార్మర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ సెక్షన్ ఏంటి అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ స్టాల్స్. ఇక్కడ కెమికల్స్ లేకుండా ప్రొడ్యూస్ చేసిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మిల్లెట్స్, హనీ, స్పైసెస్ అన్నీ డిస్ప్లేలో ఉన్నాయి. హెల్త్ కాన్షియస్ పీపుల్కి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. మరి యూత్ కోసం చాలా స్టార్టప్ ఐడియాస్ కూడా ఇక్కడ ఉన్నాయి. హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్, టెర్రస్ గార్డెనింగ్, స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్స్. చిన్న స్పేస్లో కూడా ఫార్మింగ్ ఎలా చేయాలో ఇక్కడ లైవ్గా చూపిస్తున్నారు. హైదరాబాద్ సిటీలో అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి ఇది సూపర్ ఐడియా. ఇంకా మనం చూస్తున్నది డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్, రేర్ వెజిటేబుల్స్, సీడ్స్, ఫ్రూట్ ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్. చాలా వెరైటీస్ అవైలబుల్లో ఉన్నాయి. గార్డెన్ లవర్స్కి ఇది ప్యారడైస్లా ఉంటుంది. ఫార్మర్స్తో మాట్లాడితే వాళ్ళకి అగ్రికల్చర్ మీద ఎంత ప్యాషన్ ఉందో తెలుస్తుంది. వాళ్ళకి ఫార్మింగ్ జస్ట్ జాబ్ కాదు, లైఫ్ స్టైల్. నేచర్తో కనెక్షన్ ఉండడం వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఇస్తుందని చెప్తున్నారు. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా సూపర్గా ఉన్నాయి. ఆర్గానిక్ స్నాక్స్, మిల్లెట్, దోశ, హెల్తీ డ్రింక్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. అగ్రికల్చర్ ఎగ్జిబిషన్లో హెల్తీ ఫుడ్ ఎంజాయ్ చేయడం వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. అండ్ వన్ మోర్ థింగ్, మన యంగ్స్టర్స్ ఫార్మింగ్ అంటే బోరింగ్ అని అనుకుంటారు, కానీ ఈ ఈవెంట్ చూస్తే ఫార్మింగ్లో టెక్నాలజీ, ఇన్నోవేషన్, బిజినెస్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. అగ్రికల్చర్ ఫ్యూచర్లో బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అవ్వచ్చు. ఓవర్గా చెప్పాలి అంటే రైతుబడి అగ్రి షో చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇన్స్పైరింగ్ ఈవెంట్. ఫార్మర్స్కి నాలెడ్జ్, స్టూడెంట్స్కి ఐడియాస్ అన్నీ ఒకటే ప్లేస్లో దొరుకుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఈ టైప్ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ మిస్ అవ్వకండి. నేచర్, టెక్నాలజీ, ఫార్మింగ్ అన్నీ కలిసి ఒక సూపర్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. కొంతసేపు అగ్రి షో మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మనం బయటికి వచ్చాం. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఫుడ్ ట్రై చేయకుండా వెళ్ళిపోతే ఎలా ఉంటుంది చెప్పండి. సో ముందుగా మనం గచ్చిబౌలి స్ట్రీట్స్లో ఒక చిన్న వాక్ తీసుకుంటాం. ఇక్కడ రోడ్లు, ఐటీ కంపెనీలు, జనాల బిజీ లైఫ్ స్టైల్ చూస్తే హైదరాబాద్ ఎంత ఫాస్ట్గా డెవలప్ అయిందో అర్థమవుతుంది కదా. సో తర్వాత మనం ఇక్కడికి ఒక ప్రశాంతమైన దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆధ్యాత్మిక వాతావరణం కూడా
మీకు చూపించబోతున్నాను. ఇంత బిజీ లైఫ్లో ఇలాంటి ప్రశాంతమైన ప్లేస్ ఉండటం నిజంగా ఒక మంచి ఫీలింగ్ ఇస్తుంది కదా. అంతేకాదు, హైదరాబాద్కి వచ్చి ఫుడ్ ట్రై చేయకుండా వెళ్ళిపోతే అస్సలు బాగుండదు. కాబట్టి ఈ వీడియోలో మనం కొన్ని ఫుడ్ ఐటమ్స్ ట్రై చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇలా మన హైదరాబాద్ ట్రిప్లో చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ చూసాం. అగ్రికల్చర్ అంటే పల్లెటూరులో మాత్రమే చూడొచ్చు అనుకుంటే పొరపాటు. కానీ రైతు బడి అగ్రి షో చూస్తే అర్థమవుతుంది. ఫార్మింగ్లో టెక్నాలజీ, ఇన్నోవేషన్, బిజినెస్ ఆపర్చునిటీస్ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతున్నాయో. సో ఫార్మర్స్కి హెల్ప్ అయ్యే మిషన్స్, ఆర్గానిక్ ఫార్మింగ్ ఐడియాస్, టెరెస్ గార్డెనింగ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ చూస్తే ఫ్యూచర్లో అగ్రికల్చర్ ఎంత పవర్ఫుల్ ఫీల్డ్ అవుతుందో క్లియర్గా తెలుస్తుంది. మన యంగ్స్టర్స్ కూడా ఫార్మింగ్ని రెస్పెక్ట్ చేయాలి, సపోర్ట్ చేయాలి. హైదరాబాద్ సిటీ వైబ్స్, స్టాల్స్లో ఎనర్జీ, పీపుల్ ఎక్సైట్మెంట్, మొత్తం ఎక్స్పీరియన్స్ చాలా మెమొరబుల్గా ఉంది. ఇలాంటి ఈవెంట్స్కి వచ్చి చూస్తే మనకి నాలెడ్జ్ కూడా పెరుగుతుంది, ఇన్స్పిరేషన్ కూడా దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రావెల్, ఫుడ్ అండ్ ఈవెంట్ వ్లాగ్స్ కోసం మన ఛానల్లో చాలా కంటెంట్ వస్తుంది. నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా ఎగ్జైటింగ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. జై కిసాన్, జై ఇండియా.